ఐటీ ఫార్మా సహా పలు రంగాల్లో సత్తా చూపుతున్న తెలంగాణకు భారీ రక్షణ రంగ పెట్టుబడి రానుంది. బ్రహ్మోస్ క్షిపణుల తయారీ కేంద్రం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఏర్పాటు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని తెలంగాణకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బ్రహ్మోస్ బృందం భూములు పరిశీలించి సానుకూల నివేదిక ఇచ్చినట్టు సమాచారం. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే వేలాది ఉద్యోగ అవకాశాలతో పాటు పాలమూరు ప్రాంత రూపురేఖలే మారనున్నాయి. పాలమూరు జిల్లాకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టే ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు రాబోతుంది. దేవరకద్ర నియోజకవర్గంలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ల కేంద్రానికి ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. మహబూబ్ నగర్ జిల్లాలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రం ఏర్పాట్లపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైళ్ల తయారీ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు చేసే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాల్లో భాగంగా యూపీలో ఇప్పటికే బ్రహ్మోస్ యూనిట్ ని ప్రారంభించిన కేంద్ర రక్షణ శాఖ రెండో తయారీ కేంద్రం కోసం స్థలాలపై దృష్టి సారించింది. తెలంగాణలో యూనిట్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి బ్రహ్మోస్ బృందాన్ని కోరారు. ఆ ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని చౌదరిపల్లి, బస్వాయిపల్లి, జీనుగర్ల గ్రామాల పరిధిలో సుమారు 416 ఎకరాల భూమి గుర్తించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 100 కిలోమీటర్ల దూరం, జాతీయ రహదారి 44కి సమీపంలో ఉండటం, రవాణా లాజిస్టిక్స్ పరంగా అనుకూల పరిస్థితులు ఉండటంతో బ్రహ్మోస్ బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మనం ఎక్కడైతే బ్రహ్మోస్ క్షిపణి కేంద్రానికి అనుమతులు వస్తున్నాయో, ఎక్కడైతే ఏర్పాటు చేయబోతున్నారో ఆ ప్రాంతంలో ఉన్నాము. మన కెమెరా పర్సన్ విజువల్స్ లో చూపిస్తున్నాడు. ఇది బస్వాయపల్లి, చౌదరపల్లికి మధ్యలో ఉన్నటువంటి శివారు ప్రాంతం. ఈ శివారు ప్రాంతంలోనే దాదాపు 400 ఎకరాలకు పైగా ఈ యొక్క క్షిపణి తయారీ కేంద్రానికి అవసరం పడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉంటుందనే క్రమంలో అధికారులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీకి సంబంధించి కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ అంశాన్ని డిస్కస్ చేశారు. ఇదంతా జరిగితే కనుక మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రహ్మోస్ మిసైల్కు సంబంధించి ఈ క్షిపణి కేంద్రం రాబోతుంది. మొత్తంగా ఆ ప్రాజెక్ట్ వస్తే మాత్రం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకు పెద్ద ఎత్తున జీవనోపాధి లభించడంతో పాటు ఇది ఐకాన్గా మారబోతుంది. ఎందుకంటే ఇది దేశంలోనే రెండో ప్రాజెక్టు. ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి. చుట్టూ మనం గుట్టలను చూస్తున్నాం. ఈ గుట్టలకు సంబంధించి ఈ ప్రాంతంలో ఈ మిసైల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే కనుక ఇవంతా కూడా రక్షణకు పూర్తిగా అనుకూలంగా ఉంటాయని చెప్పి కూడా శాస్త్రవేత్తలు భావించినటువంటి పరిస్థితి. ఇది జాతీయ రహదారి 167కు కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మొత్తంగా NH40కి తీసుకుంటే కనుక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుంచి మహబూబ్ నగర్, జడ్చల్ ఆ తర్వాత కూడా అంటే ఇది సానుకూలంగా ఉంది. ఇక్కడ కారిడార్ ఏర్పాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా డిఫెన్స్ కారిడార్గా ఏర్పాటు అయ్యే అవకాశాలుగా కూడా కనిపిస్తున్నాయి. అయితే మొత్తంగా గత ఏడాది జూన్లో కూడా DRDL శాస్త్రవేత్తలు దేవరకద్ర మండలానికి సంబంధించి చౌదరపల్లి, బస్వాయపల్లి గ్రామాల శివార్లో ప్రభుత్వ భూములను కూడా పరిశీలించారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. మొత్తంగా ఈ బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఇక్కడ 400 ఎకరాలను తీసుకోబోతుంది. ఇదంతా జరిగితే కనుక పాలమూరు జిల్లా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్షిపణికి సంబంధించి బ్రహ్మోస్ మిసైల్ అంటేనే అందరికీ గర్వకారణం, దేశానికి గర్వకారణం. అలాంటి మిసైల్ కేంద్రం దేవరకద్ర నియోజకవర్గానికి రాబోతుండడంతో ప్రజలందరూ కూడా సానుకూలంగా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. 500 కోట్ల రూపాయలకు పైగా ప్రారంభ పెట్టుబడులతో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సెంటర్ తో పాటు అనుబంధ రక్షణ పరిశ్రమలు కూడా ఇక్కడే ఏర్పాటు కానున్నట్టు సమాచారం. ప్రాజెక్ట్ గ్రౌండ్ అయితే 2000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. తెలంగాణలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ విస్తరించి భవిష్యత్తులో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకు రూట్ క్లియర్ కానుంది. ఈ ప్రాజెక్ట్ పై దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అవసరమైన భూముల వివరాలు ప్రభుత్వానికి చేరాయి. గత ఏడాది బ్రహ్మోస్ బృందం దేవరకద్రలో భూములు పరిశీలించింది. ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్ట్ కి కేంద్ర అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
తప్పకుండా ఒక మంచి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మా దగ్గర వస్తున్నది కాబట్టి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో 400 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆ రోజు టీజీఐఎస్సికి చెప్పి టీజీఐసి చైర్మన్ త్రూ ఒక లెటర్ కూడా డిఆర్డీఏకు ఆ రోజు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఆ ప్రాసెస్ అంతా కూడా పెండింగ్లో ఉంది. ముఖ్యంగా ఈరోజు మన రీసెంట్గా గాంధీ సరోవర్కు భూములు ఇచ్చిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు డిఫెన్స్ మినిస్టర్ని కలిసి థ్యాంక్స్ చెప్పే సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి మరొకసారి తీసుకురావడం జరిగింది. సార్, మీరు ముఖ్యమంత్రి గారు ఒకటి డిఫెన్స్ మినిస్టర్ని కలుస్తున్నారు, దయచేసి ఈ సమస్య మనం ఏదైతే ఉందో ముఖ్యంగా బ్రహ్మోస్కు సంబంధించిన ఇష్యూ ఇట్ ఈస్ పెండింగ్ విత్ ది డిఫెన్స్ మినిస్టర్ కాబట్టి మీరు ఒకసారి డిఫెన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి కన్విన్స్ చేయండి అని చెప్తే తక్షణమే ముఖ్యమంత్రి గారు ఆ విషయాలు మాట్లాడుతూ థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఈ డిఫెన్స్ మినిస్టర్ అది బ్రహ్మోస్కు సంబంధించిన విషయం కూడా ముఖ్యమంత్రి గారు డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడిన విషయాన్ని మన పత్రికలలో వచ్చిండ్రు, మీరు చూసింటారు. సో డిఫెన్స్ మినిస్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించినందుకు నేను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి నా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆ ప్రాజెక్టు మన దగ్గర రావడం వల్ల ఇక్కడ పెద్ద ఎత్తున మన జీవితాలే మారిపోతాయి. ముఖ్యంగా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. దాదాపు ఒక 1500 నుంచి 2000 మందికి ఉపాధి అవకాశము కల్పించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు బ్రహ్మోస్తో పాటు చాలా యాన్సిలరీ యూనిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉపాధి అనేది చాలా మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇతరత్ర విషయాల్లో కానీ చాలా పెద్ద ఎత్తున ఉపాధి జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున ఈ ఏరియా అంతా కూడా రోడ్స్ కానీ ఎకో సిస్టమ్ కానీ అంతా కూడా డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. కాబట్టి అట్లాంటి ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ గురించి వేరే రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. అయినా కూడా వాళ్ళు తెలంగాణలో మన దగ్గర పెట్టడానికే సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నందుకు వారికి ధన్యవాదాలు. తప్పకుండా ఇది ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు మన దగ్గరకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బ్రహ్మోస్ వంటి వ్యూహాత్మక రక్షణ ప్రాజెక్ట్ తెలంగాణకి రావడం రాష్ట్రానికి ప్రతిష్టాత్మక అంశంగా మారింది. కేంద్రం తుది అనుమతిస్తే పాలమూరు ప్రాంతం దేశ రక్షణ రంగ పటంలో ప్రత్యేక గుర్తింపు పొందనుంది. ఈ మిసల్ బ్రహ్మోస్ రావడం మాకెంతో సంతోషకరంగా ఉంది. మరియు మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు, మా సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి ఎంతో కృషి చేసి మా ఊరికి తీసుకురావడం మాకు గర్వకారణం. దీనివల్ల యువతకు ఉపాధి కల్పించడం 2000 ఉద్యోగాలు కల్పిస్తామని మా ఎమ్మెల్యే గారు అన్నారు. మరియు మా ఊరి శివారులో పడడం మాకెంతో గర్వకారణంగా ఉంది. మాకు రాయచూర్ హైవే దగ్గరలో ఉంది, మరియు NH45 హైవే దగ్గరలో ఉంది, మరియు మన్నెంకొండ, అజిలాపూర్, చౌదర్పల్లి మా ఊరు ఎంతో డెవలప్మెంట్ను ఆశిస్తున్నాము ఈ బ్రహ్మోస్ రావడం వల్ల. ఈ బ్రహ్మోస్ భారతదేశంలో 2వది మాకు రావడం, దీనివల్ల ఎంతో ఉపాధి అవకాశాలు కలిగి ఉంటాయని మేము నమ్ముకుంటున్నాము. ఇది రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మా దేవరకద్ర మండల నియోజకవర్గానికి బ్రహ్మోస్ మిషన్ రావడం చాలా సంతోషకరంగా ఉంది. దీనికి కృషి చేసినటువంటి మా ఎమ్మెల్యే జేఎంఆర్ సార్ గారికి మరియు రేవంత్ రెడ్డి సార్ గారికి మా బసయ్యపల్లి గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బ్రహ్మోస్ క్షిపణి తయారీ మా బసయ్యపల్లి గ్రామంలో రావడానికి కృషి చేసిన మా ఎమ్మెల్యే గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ బ్రహ్మోస్ మిషన్ వల్ల మా గ్రామ అభివృద్ధి పదం నడుస్తుందని, దానివల్ల యువతకు ఉపాధి కలుగుతుంది. మరియు అదేవిధంగా మా గ్రామాలకు డెవలప్మెంట్ అవుతాయని ఆశిస్తున్నాం. దీనివల్ల నిరుద్యోగులు లేకుండా మా గ్రామం చాలా అన్ని గ్రామాలు డెవలప్మెంట్ అవుతాయి, మా యువత కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని సంతోషిస్తున్నాం. అదే తరపున ఈ మా గ్రామాలకు స్పెషల్గా ఎన్ని గ్రామాలు అయితే ఉన్నావో నియర్ బై ఆ గ్రామాలకు డెవలప్మెంట్ ప్రత్యేకంగా ఈ బ్రహ్మోస్ క్షిపణి కంపెనీ నుంచి వాళ్ళు చేయాలని ఆశిస్తున్నాం. ఈ యొక్క క్షిపణి రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. దీని తరపున మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేశ భద్రతలో కీలక పాత్ర పోషించే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ తయారీకి తెలంగాణ వేదికగా మారటం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఒక సరికొత్త నిదర్శనంగా నిలవనుంది. పాలమూరు జిల్లాలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. ఇక్కడ ప్రాజెక్టు కంప్లీట్ అయితే స్థానికంగా ఉన్నటువంటి వారికి జీవనోపాధితో పాటు యువకులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని చెప్పి స్థానికంగా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి దేవరకద్రలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, దేవరకద్ర.